చాలామంది థాయిలాండ్ అంటే బ్యాంకాక్ పటాయా అనుకుంటారు. అండ్ చాలా వీడియోస్లో మీరు పటాయాలో నైట్ లైఫ్ అక్కడ కల్చర్ చూసి ఇది ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళడానికి రైట్ ప్లేస్ కాదని చెప్పేసి థాయిలాండ్ ట్రిప్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో వెళ్ళడానికి. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఈ బ్యాంకాక్ పటాయా కన్నా చాలా ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే థాయిలాండ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫుకెట్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ బీచెస్, ఐలాండ్ టూర్స్, లోకల్ కల్చర్ అంతా కూడా మనం ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళడానికి బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు అక్కడ మీరు నైట్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే మీరు ఇన్ కేస్ ఫ్యామిలీతో పిల్లలతో థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఫుకెట్ ఇంత బాగున్నా కూడా ఎందుకు అందరూ బ్యాంకాక్ పటాయానే వెళ్తారు అని చెప్పేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఈ ట్రావెల్ వీడియోస్ చేస్తే కాస్త యూజ్ ఉంటుందన్నమాట. ఎక్కువ మంది దగ్గరికి ఈ వీడియో వెళ్తుంది, అలా మనకైతే కాస్త హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థాయిలాండ్కి వెళ్తే ఏ డాక్యుమెంట్స్ కావాలి మాట్లాడుకుందాం. నేను 2 months బ్యాక్ బ్యాంకాక్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ప్రజెంట్ కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి, అందుకే మళ్ళీ అన్నీ ఒకసారి చెప్తున్నాను అనమాట. ఇవి అప్డేటెడ్ రూల్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు వీసా ఫ్రీ, కాకపోతే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దానికి అప్లై చేయాలి. మీరు ట్రావెల్ చేసే డేట్కి ఒక 72 hours ముందైతే ఇది అప్లై చేసుకోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. దాంట్లో ఏంటంటే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, ఏ డే ట్రావెల్ చేస్తున్నారు, ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు, హోటల్ డీటెయిల్స్ క్లియర్గా అడుగుతారు. అవన్నీ అయితే పక్కాగా ఇవ్వండి. మీరు కాస్త అటు ఇటు ఇచ్చారనుకోండి, ఇమిగ్రేషన్లో వాళ్ళు చెక్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కూడా మ్యాండేటరీ. ఇన్ కేస్ మీరు థాయిలాండ్ నుంచి వేరే కంట్రీ ప్లాన్ చేస్తూ ఉంటే ఆ కంట్రీ ఫ్లైట్ టికెట్ అయినా వాళ్ళకి చూపించాలి. థర్డ్ థింగ్ ఏంటంటే క్యాష్. మీరు అట్లీస్ట్ పర్ హెడ్ 20,000 థాయ్ బాత్ క్యాష్ అయితే క్యారీ చేయాలి. ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే 40,000 థాయ్ బాత్ అనమాట. క్యాషే చూపించాలంటే క్యాష్ చూపిస్తే బెటరు, లేదంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏదో ఒకటి ప్రూఫ్ అయితే మీ దగ్గర ఇన్ని ఫండ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకైతే చూపించాలన్నమాట. ఇంతకుముందు అయితే పర్ హెడ్ 10,000 ఉండేది. హోటల్ బుకింగ్స్ ఇనిషియల్ ఒక 2 daysకి అయితే కంపల్సరీ బుక్ చేసుకోండి. అన్నీ బుక్ చేసుకుంటే బెటరు. ఇన్ కేస్ మీరు ఎక్కడ ఉంటారో ఐడియా లేకపోతే అట్లీస్ట్ ఫస్ట్ 2 daysకి అయితే బుక్ చేసుకుంటే అక్కడ అడిగితే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. తర్వాత మేము ఎక్కడ ఉంటామో తెలియదు, దాన్ని బట్టి బుక్ చేసుకుంటాం అని చెప్పేసి. ఇవైతే మ్యాండేటరీ. మీకు కొంతమంది చెప్తారు అవేం అడగరు, జస్ట్ రూల్స్ అంతే, అవి భయపడకండి, బ్లైండ్గా వెళ్ళిపోండి, ఏం ఫిల్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి. నన్ను కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ అడగలేదు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రూల్ అంటే రూల్ అనమాట. ఇన్ కేస్ మీ టైం బాగలేకపోయి మిమ్మల్ని ఫోర్స్ చేసి వాళ్ళు ఆ రూల్ డాక్యుమెంట్ అడిగారనుకోండి, క్యాష్ చూపించమనో లేదంటే రిటర్న్ ఫ్లైట్ చూపించమనో ఇబ్బంది అవుతుంది. వెకేషన్లో ఇటువంటి హెడ్ఏక్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలంటే మనం ఈ రూల్స్ ఫాలో అవ్వడం బెటర్ అనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, థాయిలాండ్ అంటే మన వాళ్ళు చాలామంది బ్యాంకాక్ పటాయా వెళ్తారు, ఫుకెట్కి అయితే వెళ్ళరనమాట. దానికి మెయిన్గా ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, వెకేషన్ అంటే మనలో చాలామంది ఏంటి మ్యాక్సిమం ఒక 5 to 6 days ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు ఆ టైం అంతా కూడా పటాయా, బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయడానికే సరిపోతుంది. మళ్ళీ ఫుకెట్ అంటే మీ దగ్గర ఎక్స్ట్రా డేస్ ఉండాలి. అది మెయిన్ రీజన్ అనమాట. లేదు మా దగ్గర టైం ఉంది అని చెప్పి అనుకున్నా మీకు బడ్జెట్ ఉండాలి. మీరు సపోజ్ ఫుకెట్కి వెళ్ళాలంటే బ్యాంకాక్ నుంచి మీరు బస్సులో వెళ్ళినా కూడా 24 hours టైం పడుతుంది. లేదు ఫ్లైట్లో వెళ్తే మీకు ఒక 2 hours వెళ్ళిపోవచ్చు. కాకపోతే మళ్ళీ మీకు ఎక్స్ట్రాగా సపరేట్ ఇంకో అడిషనల్ ఫ్లైట్ టికెట్. అలాగే ఫుకెట్లో ప్రతిదీ ఏంటంటే హోటల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా ఈ బ్యాంకాక్ పటాయాతో కంపేర్ చేసుకుంటే మినిమం ఒక 20% అయితే ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ అనమాట. సో ఈ రీజన్స్ వల్ల అయితే చాలామంది అసలు ఫుకెట్కి వెళ్ళరనమాట. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే అసలు చాలామందికి తెలియదు థాయిలాండ్ అంటే బ్యాంకాక్ పటాయానే అనుకుంటారు. ఫుకెట్ కూడా ఒకటి
కూడా ఉంది. అక్కడ బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉంటాయి. ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ అక్కడ కూడా నైట్ లైఫ్ ఉంటుంది, పటాయాలోనే కాదు అని చెప్పేసి చాలామందికి తెలియదు. బేసిక్గా ఇవే రీజన్స్. సో ఇప్పుడైతే మనం మన వీడియోలో మన దగ్గర టైం ప్రాబ్లం ఉన్నా, బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా, ఫ్యామిలీతో పిల్లలతో ఎలా మనం ఫుకేట్ ఎక్స్ప్లోర్ చేయాలో మాట్లాడుకుందాం. మీ దగ్గర ఒక 4 days అలా టైం ఉందనుకోండి, డైరెక్ట్ ఫుకేట్కి వెళ్ళిపోండి. చాలామంది ఏమనుకుంటారంటే బ్యాంకాక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని ఫుకేట్ వెళ్ళాలనుకుంటారు. లేదు, మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రతి సిటీ నుంచి డైరెక్ట్ ఫుకేట్కి అయితే ఫ్లైట్స్ ఉంటాయి. సో అలా మీరు ఫుకేట్కి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి మీ సిటీకి రిటర్న్ అయిపోవచ్చు. ఇది పర్ఫెక్ట్. నేను ఫ్యామిలీస్కి తక్కువ టైం ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను. లేదు, మా దగ్గర ఒక 6 days అలా టైం ఉంది అనుకోండి, ఫుకేట్తో పాటు బ్యాంకాక్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. బ్యాంకాక్లో లోకల్ టెంపుల్స్ కానీ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉంటాయి, జస్ట్ నైట్ లైఫే కాదు. సో ఈ రెండింటికి మీకు మినిమం అయితే ఒక 6 days ఉండాలి. ఇది కూడా పర్ఫెక్ట్ చాయిస్ అనమాట ఫ్యామిలీస్కి. ఆబ్వియస్గా మీరు బ్యాచిలర్స్తో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు, మా దగ్గర 8 days 9 days ఉందనుకోండి, అప్పుడు ఈ రెండింటితో పాటు పటాయా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అలా మీరు 3 అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. కాకపోతే చాలామంది ఏంటంటే మన వాళ్ళు జస్ట్ ఒక 5 daysలో బ్యాంకాక్, పటాయా వెళ్తారు. పటాయా ఓకే, నైట్ లైఫ్ బాగుంటుంది. ఎవరికంటే ఓన్లీ మాకు నైట్ లైఫే, వేరేది వద్దు అంటారు చూసారా, అలాంటి వాళ్ళు పటాయాకి వెళ్ళండి. అలా కాదు, మాకు లోకల్ ప్లేసెస్ కూడా బాగుండాలి, నైట్ లైఫ్ ఉండాలి, ఐలాండ్స్ ఉండాలి అన్నప్పుడు బ్యాంకాక్, ఫుకేట్ ప్లాన్ చేసుకోండి. లేదు, ఇందా చెప్పినట్టు టైం తక్కువే ఉందంటే ఓన్లీ ఫుకేట్ ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీస్కి మాత్రం నేను పటాయా 100% అవాయిడ్ చేయండి అని చెప్పి చెప్తాను. ఇది ఎవరు ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం మెయిన్ ఫుకేట్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంకాక్, పటాయా గురించి నేను చాలా వీడియోస్ చేశాను ఆల్రెడీ, ఫుల్ టూర్ ప్లాన్ వీడియో కూడా చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ హోటల్ గురించి మాట్లాడుకుంటే ఫుకేట్లో ఎక్కడ స్టే చేయాలని చెప్పేసి, పతాంగ్ ఏరియా ఇక్కడంతా చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. నైట్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడే బీచెస్ ఉంటాయి అండ్ లోకల్ సిటీ బస్సెస్ కూడా ఉంటాయి మీకు ఎక్కడన్నా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా. అండ్ హాస్టల్స్ అయితే అక్కడ మీకు ఒక 300-400 నుంచే వచ్చేస్తాయి అన్నమాట. నేను స్టే చేసిన హాస్టల్ అయితే ఒక 5 star లా ఉంది. 5 star హోటలే అని చెప్పొచ్చు. అది 1000 రూపీసే పడింది. థాయిబాత్ కాదు, 1000 ఇండియన్ రూపీస్ అనమాట. మీకు 300-400 ఇండియన్ రూపీస్లో కూడా ఇందా చెప్పినట్టు అక్కడ హాస్టల్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వెళ్తే ఒక 2000 నుంచి 3000 ఇండియన్ రూపీస్లో మంచి హోటల్ అయితే వస్తుంది. అక్కడ హ్యాపెనింగ్ ఎక్కువ అన్నా కదా. లేదు, మాకు ప్లెజెంట్గా ఉండాలి అన్నప్పుడు ఓల్డ్ టౌన్ అని చెప్పేసి ఇంకో ఏరియా ఉంటుంది. లైక్ మన పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. అన్నీ అక్కడ కలర్ఫుల్ హౌసెస్ ఉంటాయి. ఫుడ్ కాస్ట్ కూడా ఆ ఏరియాలో తక్కువ అనమాట. అక్కడ కూడా మీకు ఒక 2-3,000లో మంచి స్టే అయితే వచ్చేస్తుంది ఫ్యామిలీస్కి. అలాగే హాస్టల్స్ కూడా ఉంటాయి. సో ఈ 2 ఏరియాస్ అయితే నేను రికమెండ్ చేస్తాను మీరు స్టే చేయడానికి. ఇప్పుడు ఫుకేట్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫుకేట్కి వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఇన్ కేస్ పతాంగ్ రోడ్ అక్కడే ఉన్నారనుకోండి, ఈవినింగ్ టైము ఆ పతాంగ్ రోడ్లో వెళ్ళండి. నైట్ లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన అన్నీ కూడా అక్కడ ఉంటాయి. నేనైతే పిల్లలతో ఆ రూట్లో అయితే సజెస్ట్ చేయను వెళ్ళడానికి, అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళడానికి. ఫ్యామిలీ అంటే మీ చాయిస్, అది పిల్లలతో అయితే నేను రికమెండ్ చేయను అనమాట. సో అన్నీ ఉంటాయి ఆ నైట్ లైఫ్ రోడ్లో, ఫుడ్ కానీ మీరు అనుకున్నవి అన్నీ ఉంటాయి. అండ్ దానికి ఎదురుగా మీకు పతాంగ్ బీచ్ కూడా ఉంటుంది. సో ఆ రోడ్లో వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఆ బీచ్లో వెళ్ళండి, ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట. 2 పక్కనే పతాంగ్ బీచ్, పతాంగ్ రోడ్. ఆ పతాంగ్ రోడ్ అన్నాను కదా, అక్కడ చాలా టూర్ ఆఫీసెస్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి మీరు ఒక 4-5 ఆఫీసెస్ తిరగండి. అక్కడ దాదాపు 100 పైన ఉంటాయి. సో మీకు ఎవరు బెస్ట్ ప్రైస్ ఇస్తే వాళ్ళ దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో మెయిన్ ఏంటంటే మనం సెకండ్ డే వెళ్ళడానికి ముందు రోజు నైట్ ఏంటంటే ఒక ఐలాండ్ టూర్ బుక్ చేసుకుందాం. అక్కడ చాలా ఐలాండ్ టూర్స్ ఉంటాయి. లైక్ జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్, ఫీఫీ ఐలాండ్, సిమిలాండ్ ఐలాండ్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ అందరూ వెళ్ళేది జేమ్స్ బాండ్ ఐలాండ్, ఫీఫీ ఐలాండ్. ఈ రెండిట్లో కూడా ఫీఫీ ఐలాండ్ అనేది చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే ఒక 1500 థాయిబాత్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి కాస్త అటు ఇటు తగ్గిస్తారు. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు మార్నింగ్ 8 o'clock మీ హోటల్ దగ్గరికి వచ్చి మీకు పికప్ చేసుకొని తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ కాస్త స్నాక్స్ లాగా పెట్టి
తర్వాత బోట్లో ఆ ఐలాండ్స్కి తీసుకెళ్తారు. ఈ ఐలాండ్స్లో ఏంటంటే మంకీ ఐలాండ్, స్నోర్క్లింగ్ ఉంటుంది, బ్లూ లగూన్ ఉంటుంది, మాయా బే. ఇది ఫేమస్ అనమాట. చాలా తెలుగు మూవీసే కాదు, ఇంటర్నేషనల్ మూవీస్ కూడా చాలా షూట్ చేశారు. ఈ బీచ్లో దిగనివ్వరు, అక్కడ కోరల్స్ ఉంటాయి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి. క్లీన్ బీచ్ ఇది. సో అలాగా మాయా బే. ఆ తర్వాత లంచ్ ప్రొవైడ్ చేస్తారు, బఫెట్. మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, మీకు వెజ్ ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే రిటర్న్ తీసుకెళ్ళి హ్యాపీగా మన హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇవన్నీ కలిపి మీకు 1500 థాయ్ బాత్ అనమాట. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఫీఫీ ఐలాండ్కి మీరు సీజన్లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్లో మీకు కాస్త చిరాకు కూడా అనిపిస్తుంది, ఏందిరా అని చెప్పేసి. కాకపోతే వ్యూస్ చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది కదా. సో ఈ స్పీడ్ బోట్స్ చాలా స్పీడ్కి వెళ్తాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కాస్త ఇబ్బంది పడతారు. వాళ్ళు కవర్స్ కూడా ఇస్తారు మీకు వామిటింగ్స్ అలా అయితే. సో అది ఫీఫీ ఐలాండ్ గురించి. సో అలా మీరు ఫీఫీ ఐలాండ్ టూర్ కంప్లీట్ చేసుకొని హోటల్కి రిటర్న్ అయ్యేసరికి నైట్ 8 అలా అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే కాస్త ఫ్రెష్ అప్ అయ్యి పతాంగ్ రోడ్లో మళ్ళీ మీరు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేసి లేదా రూమ్లోనే రిలాక్స్ అవ్వండి. సో ఇది డే 2 అనమాట. డే 3 ఏంటంటే లోకల్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ ఓల్డ్ టౌన్ అని చెప్పేసి, లేదంటే టైగర్ పార్క్, పతాంగ్ బీచ్, ఇంకొన్ని బీచెస్, బిగ్ బుద్ధా టెంపుల్ ఇలా ఉంటాయి. మీ ఫ్లెక్సిబుల్ని బట్టి గూగుల్లో చూసుకోండి. ఓకే, బిగ్ బుద్ధా టెంపుల్ అది బాగుంటుంది, లేదంటే ఓల్డ్ టౌన్ మరీ సూపర్ కాదు, సోగా ఉంటుంది. మీరు ఫ్లెక్సిబుల్ని బట్టి లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. లేదు మాకు అంత ఓపిక లేదు అనుకుంటే డే సిటీ టూర్స్ కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకుంటే ముందు రోజు మీరు సెకండ్ డే నైట్, థర్డ్ డే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళి హ్యాపీగా మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా చూపించుకొని వస్తారనమాట. సో అలా థర్డ్ డే ఎంజాయ్ చేయండి. ఫోర్త్ డే ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఫీఫీ ఐలాండ్కి చాలా క్రౌడ్ ఉంటుంది, కాస్త ఇరిటేషన్ అనిపిస్తుంది వ్యూస్ బాగున్నా కూడా అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు సిమిలాన్ ఐలాండ్కి వెళ్ళండి. ఇన్ కేస్ మీరు ఫీఫీ ఐలాండ్కి వెళ్ళినా కూడా సిమిలాన్ ఐలాండ్కి అయితే వెళ్ళండి అనమాట. 2 ఐలాండ్ టూర్స్ ప్లాన్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఒక ఐలాండ్ టూర్ చాలే, అదే సముద్రం అదే స్పీడ్ బోట్ ఏం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అలా కాదు, ఈ సిమిలాన్ ఐలాండ్ అనేది చాలా బాగుంటుంది. నేను 2 వెళ్ళాను. నాకు తెలిసి మీరు మన ఇండియన్స్ ఎవరు ఉండరు అక్కడ. నేను వెళ్ళినప్పుడు అయితే ఒక్కరు లేరు అనమాట. మన వాళ్ళైతే ఐలాండ్ తెలియదు అసలు వెళ్ళడానికి, అంత బాగుంటుంది. ఇన్ కేస్ మీకు స్విమ్మింగ్ వచ్చు, లేదంటే మేము సముద్రంలో మాకు ఈదడం ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. అసలు ఫీఫీ ఐలాండ్ పక్కన వెళ్ళి సిమిలాన్ ఐలాండ్కి వెళ్ళండి. ఒక 4 ఐలాండ్స్ ఉంటాయి, ప్రతి దగ్గర కూడా మీకు సముద్రంలో దిగి మునగడానికి ఆప్షన్ ఇస్తారు. స్నోర్క్లింగ్ ప్రతి దగ్గర ఉంటుంది, లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా లాంగ్ అనమాట. వీళ్ళు మార్నింగ్ 6కే వచ్చి పిక్ చేసుకుని వెళ్తారు, నైట్ రిటర్న్ అయ్యేసరికి 8-9 అవుతుంది. అంత లాంగ్ ఇది. మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, మీకు బోట్లో స్నాక్స్ అన్నీ ఇస్తారు. 2500 థాయ్ బాత్, కానీ వర్త్. నేనైతే ఎవరైతే కప్పులు వెళ్తారు, లేదంటే వాటర్లో స్విమ్ చేయడం ఇష్టం అనుకుంటారు కదా, స్విమ్మింగ్ రాకపోయినా ఒక ట్యూబ్ టైర్ ఇస్తారు, దాని సపోర్ట్తో ఎంజాయ్ చేయాలి, వాటర్లో ఉండడం ఇష్టము, క్లీన్ బ్లూ బీచెస్ చూడాలి, క్రౌడ్ తక్కువ ఉండాలి అన్న వాళ్ళకి ఈ సిమిలాన్ ఐలాండ్ అయితే రికమెండ్ చేస్తాను. నేను దీని మీద క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. సో అలా ఈ ఐలాండ్ అయితే ప్లాన్ చేసుకోండి 4th డే. అలా మీరు ఒక 4 డేస్ అయితే ఒక 2 ఐలాండ్ టూర్స్, ఒకరోజు సిటీ లోకల్ ప్లేసెస్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇంకా టైం ఉంటే మీకు ఇంకా చాలా టూర్స్ ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్ సఫారీ అని చెప్పేసి, మీరు వన్స్ టూర్ ఆఫీస్కి వెళ్తే వాడు చాలా చూపించేస్తాడు. ఆ టూర్ నేమ్స్ చూసి మీరు రివ్యూస్ చూసుకున్నా, ChatGPTలో చూసుకున్నా మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బేసిక్గా ఇలా ఉంటుందన్నమాట ఫుకేట్. ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఐ హోప్ మీకైతే ఒక ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే ప్రతి దగ్గర మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి, కాకపోతే చాలా కాస్ట్లీ అవి. పర్ మీల్ ఒకరికి మినిమం అయితే 600 రూపీస్ పడుతుంది. సో కాస్ట్ అయితే ఎక్కువ అనమాట ఫుడ్ది. మీకు బ్యాంకాక్లో కూడా మన ఇండియన్ ఫుడ్ కావాలంటే కాస్ట్ ఎక్కువ. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయడము, లేదంటే 7/11 స్టోర్స్ ఉంటాయి, అక్కడ బర్గర్స్, కాస్త రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. అలా ప్లాన్ చేసుకోవాలి. ఐ హోప్ నేనైతే క్లియర్గా A to Z ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకాక్ పటాయా మీద నేను ఇందాక
చెప్పినట్టు చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ ఫీఫీ ఐలాండ్, సిమ్లాన్ ఐలాండ్ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి, మీకు క్లియర్గా ఎలా ఉందని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.